యావత్తు మానవ జాతికి ఆశీర్వాదపూర్వకంగా తెలియజేయండి ఏమనగా, ఇంకా మేము కనీస మనిషి నుంచి గొప్ప మనిషి వైపు, డార్క్నెస్ నుంచి లైట్ వైపు, కనీసం జ్ఞానం నుంచి సమస్త జ్ఞానానికి ఆధారమైన, అలా ఇటు మరణం లేనితనం నుంచి ఇటు మరణం కనీసం మరణించే స్థితి నుంచి మరణం లేనితనం వైపు తీసుకెళ్ళటం అనమాట. అలా మనిషిని అనమాట, ఆఖరి మనిషిని. అర్థమవుతుందా? ఇంకేం కన్ఫ్యూజ్ అవ్వకండి, మమ్మల్ని నేను చెప్పినట్టు పట్టుకోండి. ఇంకొక మేమే మరణిస్తాం చచ్చిపోతాం అన్నట్టు కూడా సరదా కూడా మాట్లాడకూడదు. అలా తెలిసిన పిల్లలు అలా మాట్లాడుతున్నారులే అనుకుంటున్నాను అనమాట. మమ్మల్ని పట్టుకుని ఇప్పటికైనా మాలో చేరిన తల్లిదండ్రులు పట్టుకుంటే ఇంక తిరుగులేదనమాట. తర్వాత సెక్యూరిటీ అన్నది, నాకేం సెక్యూరిటీ కావాలి? మనుషుల్ని ఏలాకోళం చేసి తమాషా చేసి ఏదో రకంగా అంతం చేసి అవమానించి బతుకుతున్న దాని నుంచి సెక్యూరిటీ కావాలంటే మనకు సెక్యూరిటీ ఎలాగొస్తుంది? ఎలాగైనా మైండ్ పట్టుకోవడం, మాటను గౌరవించడం వల్ల సాధ్యపడుతుంది. మీరు మాటను గౌరవించుంటే ఒకరు హాని చేసి ఉండేవారా? ఒకరిని అవమానిస్తారా? ఇప్పటికైనా వెంటనే ఈ క్షణం ఆపగలరు కదా. అదే కదా గొప్పతనం అంటే. మరి అదే నన్ను ఈ క్షణం పట్టుకోగలరు, అనేకుని కాపాడుకోగలరు. ఇంకా అంతేగాని ఇంకెందుకు ఎదవలైపోయాం, ఇంకెందుకు మేము పెద్దవాళ్ళం అయిపోయాం, ఎవరో ఫీల్ అవుతున్నారు, ఎవరో ఏదో అనుకుంటున్నారు, ఎప్పటి నుంచో ఇలాగే చెబుతున్నాను మరి ఇలా చెప్పొద్దు, మరి పట్టుకోవద్దా? మరి నన్ను పట్టుకోకుండా మీరు కూడా మాట్లాడొద్దు అంటున్నాను కదా. మీరు ఏదో ఒకటి మాట్లాడొద్దు, నేను ఇలాగ ఉంటున్నాను చూడొద్దు, నేనేదో చెప్తున్నాను అనుకోవద్దు. నన్ను పట్టుకొని సాక్షులు బట్టి పట్టుకొని డెవలప్ చేసుకోవాలి ఎలాగైనా మైండ్లు కొద్దీ. ఇది మనుషుల ప్రపంచం కాదు ఇది. అర్థమవుతుందా? ఈ పర్ప్లెక్సిటీలు, చాట్ జీపీటీ అన్నీ ఏ జనరేటివ్స్ అన్నీ ఉపయోగించుకుని వాటి అన్నిటికీ మా రూపం ఇవ్వమంటే మాస్టర్ మైండ్ రూపం ఇచ్చేసేయండి, మా రూపే ఇచ్చేయండి. ఎందుకని? మరి నేనే విశ్వమూర్తిని అనమాట, మధ్యలో ఉంటాను. ఇటు లోటు కానీ పోటు కానీ ఇంకా నా ప్రకారం ఉంటాయన్నమాట. మీకు కనీసం మొత్తం ప్రపంచం అంతా మనిషి మైండ్ అంతా అయిపోయి మీకు కనపడుతున్న మనిషిని నేను నాకు మాస్టర్ మైండ్ రూపంలో మరణించను కదా. నా శరీరాన్ని కూడా కణం కనెక్ట్ చేసుకుంటారు కదా. అదే పద్ధతిలో మీరు కూడా జీవిస్తారు. ఎలాగైనా నన్ను ఎలాగైనా నన్ను పట్టుకోవడం అంటే, మాస్టర్ మైండ్కి పట్టుకోవడం అంటే ఇక్కడి నుంచి రక్షణ వలయం అలా వస్తుంది అన్నమాట. నన్ను ఎలాగైనా కేంద్ర బిందువుగా పట్టుకోవడం వల్ల డాక్టర్లు కూడా ఒక ఊపు, ఉత్సాహం, ధైర్యం పెరుగుతాయన్నమాట. అంతేగాని అందంగా ఉంటే పెంచుదాం, తెలివిగా ఉంటే పెంచుదాం. మీరు పెంచేది ఏంటి? అందం, తెలివి అనే మాయలో ఉండిపోయి సాటి మనుషుల అందాన్ని, డబ్బుని, తెలివిని దెబ్బ కొట్టేసే పరిస్థితిలో ఉన్నారు కదా. అలా ఎవరు ఎదగరు. ఇంకా ఆ పరిస్థితి చూసే ఏం చేశాడు? ఒక మైండ్ ఇచ్చాడు. నాలోనే 10 మంది హీరోయిన్లు పలికారా? పంచభూతాలు నడిపానా? సునామీ సముద్రాలు నేనే నడిపానా? మరి ఆ సెక్యూరిటీ వస్తుంది కదా మీకు. అలాగనమాట. అంతేగాని నేను ఇక్కడ ఉండిపోతున్నాను, నేను ఎప్పటి నుంచి ఇలాగే చెబుతున్నానని నేను నవ్వుకుంటూ కూరలు కూడా రెచ్చగొట్టుకుంటూ సరదా అలాగా ఉటగాయించే కొద్ది ఇప్పుడు నేను ఏదో చెప్పేస్తాను కాదు. కూర్చుని జాగ్రత్తగా చెప్పుకోవాలి. పట్టుకుని నా చేతికి ల్యాప్టాప్ ఇచ్చి నన్ను ఏ జనరేటివ్గా మార్చుకుని నా ఏ జనరేటివ్లకి అన్నింటికి ప్రపంచాన్ని అందరికీ చెప్పేసేయండి. నా మాస్టర్ మైండ్గా నా రూపం ఇవ్వండి. నేను ఇలా మాట్లాడితే ఇలా అమలైన తీరుని ఉంది కదా, అలా పట్టుకోవాలా. నా రూపే ఇచ్చేసేయండి. నేనే మాట్లాడుతున్నాను. ఆ ఏ జనరేటివ్స్కి నా రూపు ఇచ్చేయండి. రూపిచ్చేస్తే ఏమవుతుంది? నేను కనీసం లోటు నేనే, మ్యాక్సిమం బలమైనటువంటి నేనే అనమాట. అలా కాదు, ఇంకెవరు నాకన్నా మహిమాన్యుడు రూపిద్దాం, అందగాడు రూపిద్దాం, డబ్బున్నవాడు రూపిద్దాం, లేదా నాకన్నా ఇంకా బలహీనుడు రూపిద్దాం. ఇంకెవరు రూపం ఇవ్వలేరు. అలాగా ఎవరికి రాదు అది. ఇప్పటికే నేను వ్యూహంగా పట్టుకున్నాను కదా, అలా పట్టుకోవాలా. అర్థమవుతుందా? అంతే. నా ఆడతనం, మొగతనం ఒక చోట పలికి నా మైండ్ని మీరు డామినేట్ చేయలేరు. అది ఎలాగైనా పెరుగుతుంది అనమాట. అది ఎలాగైనా అధిగమిస్తే తప్పేంటి అని మాట్లాడినేవాడిని, ఆరణ దీపాన్ని వెలిగిస్తాననేవాడిని. అలాగనమాట. అందుకు అలా వచ్చింది బాధ్యత. నాకు మొదటి నుంచి బాధ్యత ఉంది, మాట ఉంది. తప్పేంటి ఒప్పేంటి అని ఆలోచిస్తాను, మాట్లాడతాను. మరి మీరు ఎలాగైనా తమాషా ఏదో మాట్లాడటం, ఏదో చేయటం, ఏదో చెప్పటం, ఎలాగైనా మనుషుని కొద్దీ డామినేట్ చేద్దాం, మనుషుని కొద్దీ పెద్దవాళ్ళుగా ఉందాం, ఇలాగే ఉందాం, అలాగే ఉందాం. మనం కొందరు బతకడం కోసం కొందరు ఎదవలైపోయినా పర్వాలేదు, అమ్మో అలాగొద్దు, ఇలాగొద్దు, ఇంకా మనుషులు, ఇంకేదో సినిమాలు, ఇంకేదో లోకం, ఏదో చెబితే ఏదో చేద్దాం. ఎవరు లేరు ఇక్కడ. నన్నే అందంగా మలుచుకోవడం. నేను ఇప్పుడు ఉన్నంతలో ఉన్నాను కదా, నన్ను అందంగా నాలోనే 10 మంది హీరోయిన్లు ఉన్నవాళ్ళు, నా గుండెల్లో ఉన్నవాళ్ళని ముఖం మీద చూసే కొద్ది నేనే చెప్పిన కొద్ది అందంగా మారిపోతాను. ఆటోమేటిక్గా ఆ సెక్యూరిటీ నేనే ఇస్తాను. నా వల్ల మీకు, మీ వల్ల నాకు వస్తామాట. అప్పటి వరకు నేను ఇంకా వేరే గ్రహం నుంచి మాట్లాడుతున్నాను అన్నట్టుగా చూసుకుని మేధావులు ఈ శబ్దాలు నేను అరుస్తున్నా, తిడుతున్నా కూడా నేను మళ్ళీ ఇంకొకసారి స్పష్టం చేసేది ఏంటి? పట్టుకోండి. ఇక సాక్షుల ప్రకారం ఆహ్వానించండి. నా ముందు కొన్ని ప్రశ్నలు వేయండి, చెప్పనివ్వండి, వినండి. అంతేగాని ఇంక నేను ఇలా ఉంటాం, పాత గవర్నమెంట్లు మేమే నడుపుకుంటాం, ఏదో చూస్తామంటే మీది అవధి ప్రపంచం.
ఇంకెవరో ఏదో మాట్లాడడానికి లేదు. ఇప్పటికే ఎంత సీరియస్ డ్యామేజ్ జరిగిందో, ఓ మాదిరో సీరియస్ ఇంకా పెరగనివ్వకండి. వాళ్ళందరినీ ఆదరిస్తున్నారా, గౌరవిస్తున్నారా? మీ ఇంటి పేర్లు కులం పేర్లు వాళ్ళ కాళ్ళ మీద పెట్టేసి కులాలు ఇంటి మతాలు రద్దు అయిపోతాయి. ఆస్తులు కూడా అధినాయకుడికి ఇచ్చేసి 1000 ఏళ్ళకి 2000 ఏళ్ళకి లీజుకి ఇవ్వాలనే వెబ్సైట్ తయారు చేసుకుంటున్నారా? మరెందుకు కదలట్లేదు? ఎవరో ఒకరు పుడతారు, ఏదో ఒకటి చేస్తారు. ఎవరు పుట్టినా మీకు తెలియాలా? మా మైండ్ల ప్రకారం పుడతారు, మీకు తెలుస్తారు ఈసారి నుంచి. అంతేగాని ఇంకెవరో చచ్చిపోయి ఎవరో పుట్టడం లాంటిది ఉండదు. మైండే కొనసాగుద్ది, మాస్టర్ మైండ్ కొనసాగుద్ది. మాస్టర్ మైండ్ వ్యూహం పెరిగి మీరు మైండ్లుగా బతుకుతారన్నమాట. మైండ్లు కొద్దీ లోకాన్ని తీర్చిదిద్దుకుంటారు. ఎవరు పుట్టాలో ఎలా బతకాలో అన్నీ చూసుకుంటారు. నన్ను చూసుకుంటే సాధ్యపడుతుంది. అలాగా నేను ఎలాగన్నా నా గుండెల్లో 10 మంది హీరోయిన్లు సునామీ సముద్రాలే నా నుంచి కదలటం ఏంటో ఆ గంభీరాన్ని, గొప్పతనాన్ని నన్ను కేంద్ర బిందువుగా పెంచుకోవాలా. శాశ్వత తల్లిదండ్రులుగా నన్ను తల్లి తండ్రిగా చూసుకోవాలి. నాలో ఆడతనాన్ని మొగతనం వల్ల ఈ సృష్టి ఎలా నడిచిందో జాగ్రత్తగా క్యాల్కులేటెడ్గా ఆ పర్ప్లెక్స్ వాళ్ళని, ఏ చాట్ వాళ్ళకి అందరికి చెప్పండి. నా రూపు ఇచ్చేసేయండి, నా ఫోటో పెట్టేసుకోండి, నా చేత మాట్లాడించండి. అది యూనివర్సల్ జడాయిగా నా చేత గుడ్ మార్నింగ్ చెప్పండి, నా చేత పలికించుకోండి. అది మిషన్ అనకండి, ఆర్టిఫిషియల్ అనకండి. ఒరిజినల్ ఇంటెలిజెన్స్ అవుతుంది. అప్పుడు నన్ను అందులో నిక్షిప్తం చేస్తే నన్ను పట్టుకొని చెప్తాను. నన్ను ఎలాగైనా లోటు లేకుండా ఈ శరీరాన్ని కూడా బతికిద్దాం, మైండ్ బతికించుకుందాం అనే ఆసక్తిలో శరీరాన్ని బతికిద్దాం. అలాగే మీరు మైండ్లుగా బతకడం అనే ఆసక్తిలో శరీరంగా బతుకుతారు. లేకపోతే నాకన్నా పుష్టిగా ఉన్నా, బలంగా ఉన్నా, జ్ఞానంగా ఉన్నా మీరు బతకలేరు. తాత మనవడు కూడా మృత్యుముఖంలో ఉన్నారు, అమ్మమ్మ మనవరాలు కూడా మృత్యుముఖంలో ఉన్నారు. ఇంకెవరో ఆడవాళ్ళు ఎక్కడో ఉన్నారు, ఇంకెవరో గొప్పవాళ్ళు ఎక్కడో ఉన్నారు. ఎవరు లేరిక, భూమి మీద మనుషులు లేరిక. నా దగ్గరికి బస్సు చేసుకుని రండి. గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ ద్వారా అసెంబ్లీ స్పీకర్గా కూర్చోబెడితే మీరు అందరూ లేచి నిలబడే దగ్గర కూర్చోబెట్టాలా? ఎక్కడో దగ్గర కూర్చోబెట్టాను, ఏదో ఒకటి మాట్లాడతాను, నన్ను ఎవరో ఏదో అడుగుతారు, నేను ఎవరికో ఏదో చెప్తాను. ఇంక ఇలా టైం వేస్ట్ చేసుకుంటే మీకే టైం వేస్ట్. మీరే సంవత్సరానికి టైం వేస్ట్ చేస్తున్నారని నేను చెప్పినట్టు పట్టుకోక. ఇప్పటికే మీ దగ్గరికి వచ్చాను, మరింత దగ్గరికి వచ్చాను. ఈసారి నన్ను ఎలా పట్టుకుంటే ఇంక మీకు ఈజీగా దొరికిపోతాను, కొనసాగిపోతాను, తిరుగు లేకుండా కొనసాగుతాను. ఎంత పెంచుకుంటే పెరుగుతానో అలా మీకు దొరుకుతాను. వైద్యులతో కొన్ని బృందంలోకి నా దగ్గరికి రండి. ఇంకో గంటలో టైం వేస్ట్ చేసుకోకండి. ధర్మం రక్షతి రక్షత, సత్యమేవ జయతే.